స్తోత్రం. భక్తుడు అంటున్న మాట ఇది. ఏమంటున్నాడు? నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా. అంటే ఇప్పుడు ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? నాశనం ఎందుకు కలగాలి అంటే దేవుని యొక్క సన్నిధిని మనుషులు ఏం చేశారు చెప్పండి? దేవుని ఆజ్ఞలు ఏం చేశారు? నిర్లక్ష్యపరిచారు. నిజమే, మన నిర్లక్ష్యత. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిని, ఆయన నామాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క సన్నిధిని మనము ఎప్పుడూ కూడా ఘనమైనదిగా ఎంచాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏమైనదిగా ఎంచాలి? భక్తుడైన దావీదు మహారాజు లాంటి అంతటి గొప్పవాడే దేవుని మందిరము యందు మక్కువ కలిగిన వాడిగా కనబడతాడు. స్తోత్రం. దేవుని సన్నిధిలో గడగడలాడాడు. దేవుని సేవకుడిని చూసి వణుకుతూ వచ్చాడు. దేవుని యొక్క మందిరం విషయమై అతడు దివారాత్రులు కూడా అదే ఆలాపన కలిగిన వాడిగా కనబడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యంలో దావీదు స్థితి అంతకంతకు వర్ధిల్లునని ఉంటుంది. ఆమేన్ చెప్పండి. దావీదు స్థితి ఏమైంది? అంతకంతకు వర్ధిల్లింది. మరి సౌలు స్థితి అంతకంతకు దిగజారిపోయింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకంటున్నాడు? నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది. అంటే ఏమొచ్చింది వాళ్ళకి చెప్పండి? నాశనం అంటే ఏది పట్టినా చెప్పాలి. కొన్నిసార్లు మనం అంటాం ఏ వ్యాపారం చేసినా కలిసి రాలేదండి, ఒకప్పుడు బాగానే ఉండేదండి, ఇప్పుడు అంతా ఏమైందండి చెప్పరే? చెప్పాలి, మాట్లాడాలి. కొంతమంది చెప్తారు కదా, ఏం చేసినా ఎన్ని చేసినా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒక అనారోగ్యం మీద మరొక అనారోగ్యం, ఒక నష్టం మీద మరొక నష్టం, ఒక దెబ్బ మీద మరొక దెబ్బ. మనుషుల మాటలు వింటున్నప్పుడు మనకు కనబడుతుంది ఏమొచ్చింది అని అంటే వారు పూర్వం బాగున్నారు కానీ ఇప్పుడు స్థితిగతులు ఏమయ్యాయంటే నష్టపోతూ ఉన్నారు. అందుకే ఇక్కడ నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతున్నది అంటాడు. పారడానికి గల కారణాలు ఊరికనే కాదు కదా, పారడానికి గల కారణాలు ఊరికనే కాదు కదా. ఇంకా మనము చూస్తే 4వ అధ్యాయము ఇంకా ఎందుకు అంత దిగజారిపోయారో చూస్తే 16వ వాక్యం కూడా మీరు చదవండి. 10వ వాక్యం 4:10. వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనులు కుమారికి వచ్చిన నాశనము వారి బిడలు వారికి ఆహారమైరి. యెహోవా తన యొక్క ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించను. ఇర్మియా బాధపడుతూ ఉన్నాడు. ఏమని? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వాళ్ళే ఆహారముగా తిన్నారట. ఎంత భయంకరమైన నాశనంలో ఉన్నారో చూడండి. ఎంత భయంకరమైన వాళ్ళు, దేవుని కోపము వారి మీద రగులుతుందో చూడండి. తమ పిల్లలని ఏం చేస్తున్నారట? ఆహారముగా తినాలనుకుంటున్నారు. అంటే వారికి ఇప్పుడు ఏం లేదు చెప్పండి? ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? దేవుడు ఇవ్వడం మానేశాడు. హల్లెలూయా. ఎవరివ్వాలి? నీ ఆహారము మనం అనుకుంటాం కానీ మన కష్టాదితం ఆయన నిలపాలి. స్తోత్రం చెప్పండి. ఎవరు నిలపాలి? ఆయన నిలపకుండగా నేను ఎన్ని ముళ్ళేసినా చెప్పరే, ఎన్ని ముళ్ళేసినా అది సిల్లు సంచిలో వేయబడినట్లుగా ఉంటుంది. ఎన్ని ముళ్ళేసినా అది ఏదో దానికి ఏదో రీతిగా అది ఖర్చు అయిపోతూనే ఉంటుంది. నేను అంటాను దేవుడే నిన్ను ఆశీర్వదించాలి. స్తోత్రం. ఇక్కడ కరువు వచ్చింది. ఏ కరువు అని అంటే ఎంత కరువు అంటే పిల్లలను సైతము కూడా వాళ్ళు ఆహారముగా తినడానికి వాళ్ళు తెగించేశారట. అందుకే అంటున్నాడు వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనులు కుమారికి వచ్చిన నాశనము వారి బిడ్డలు వారికి ఏమయ్యారు? ఆహారమైతిరి. అంటే బిడ్డలను తినేసే పరిస్థితికి వచ్చేసారు. కారణము ఎవరి మాటకు లోబడక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం లోబడ్డామా? నువ్వు అడవిలో ఉన్న దేవుడు ఆహారం తెచ్చి పెడతాడు. స్తోత్రం చెప్పండి. తెచ్చాడా? అడవిలో ఉన్నా ఏం తెచ్చి పెడతాడు? నీకు ఆహారం తెచ్చి పెడతాడు. కారణం ఏంటి? నువ్వు ఆయన మాట వింటున్నావు.
ఆయనకు లోబడుతున్నావు, ఆయన యందు భయభక్తులు నిలుపుతున్నావు, ఆయన యొక్క కట్టడలను గైకొంటున్నావు. మనుషులు చూసినప్పుడు ఒకలాగా, చూడలేనప్పుడు ఒకలాగా కాదు, ఆయన సమస్తమును చూస్తున్నాడని ఎరిగి ఎక్కడున్నా నువ్వు భయం కలిగి నడుస్తున్నావే, అందును బట్టి నీకు ఎక్కడున్న ఆహారం ఆయన తెచ్చిపెట్టగలడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నా తెచ్చిపెట్టగలడు. ఇక్కడ పిల్లలు ఆహారం ఎందుకు కావాలంటే వారు ఎవరి మాటకు లోబడలేదు, దేవుని మాటకు లోబడలేదు. ఇప్పుడు యిర్మీయా ఎందుకు బాధపడుతున్నాడనంటే, అయ్యా మరలా మా పూర్వస్థితి మాకేం చెయ్యి, కలుగు చెయ్యి. నీవు మమ్మల్ని నీ తట్టుకు తిప్పితే మరలా మేమందరం నీ తట్టుకు ఏం చేస్తాము, తిరుగుతాం. అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కనికరించు, మా పట్ల దయచూపు నాయనని యిర్మీయా తిరిగి దేవుని సన్నిధిలో ప్రజల కోసము, నశించిపోతున్న యోధా జనాంగము కోసము, ఇశ్రాయేల్ జనాంగము కోసము అదిగో ఆయన ప్రలాపిస్తూ కన్నీరు విడుచుతూ ఈ కీర్తన పాడుతూ ప్రభువుని ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇంకా చూసినట్లయితే 40వ వాక్యము 3వ అధ్యాయం 40వ వాక్యంలో ఉంది, అయ్యలారా మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం ఎవరి తట్టుకు తిరుగుదాం, దేవుని తట్టుకు తిరుగుదాం. చదవమ్మా. ఆకాశం ముందున్న దేవుని తట్టు మన హృదయములను, మన చేతులు ఎత్తుకుందాం. మనము తిరుగుబాటు చేశాం, ద్రోహం చేశాం, కోపము ధరించుకుని వాడివై నీవు మమ్మల్ని తరుముచున్నావు, దయతలొచ్చుకు మమ్మల్ని చంపుచున్నావు. మా ప్రార్థన ఎద్దుకు చేరకుండగా నీవు మేఘముల చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. ఇక్కడ చూడండి, యిర్మీయా అంటున్నాడు, మన మార్గములను పరిశీలన చేసి ఏం చేద్దాం, తెలుసుకొని మనం ఎవరి తట్టుకు తిరుగుదాం. హల్లెలూయా. యిర్మీయా చెప్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ములారా, తండ్రులారా, మనమందరము ఇదిగో మన మార్గాలను ఏం చేద్దాం, పరిశీలన చేసి ఎవరి తట్టుకు తిరుగుదాం, దేవుని తట్టుకు తిరుగుదాం. నీ మార్గాలు పరిశీలన చేసుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి తిరుగుతున్నావు, ఎవరితో సాంగత్యం చేస్తున్నావు, ఏ స్థలాల్లో ఉంటున్నావు? ప్రార్థన అంటే ఇక్కడ ఉండం. ప్రార్థన అంటే ఏదో మనకు అలవాటుగా ఆదివారం వెళ్తున్నాం, చాలులే బాయ్ బాయ్, అవసరానికి ఆ టైం అయిపోయింది, దేవునికి లెక్క ఆదరం చేసుకున్నాను, ఆదివారం వెళ్ళి కనబడ్డాను, పాస్టర్ గారు కనబడ్డాను, ఆదివారం వెళ్ళి సంఘ పెద్దకు కనబడ్డాను, ఆదివారం వెళ్ళి కొంతమంది కనబడ్డాను, బాయ్ బాయ్ అనుకుంటున్నాం. కానీ ఏది దేవునికి కనబడే మనస్సు మనలో ఉండాలి. స్తోత్రం. మనుషులకి కాదు, మనుషులకి కనబడడం కాదు, ఎవరికి కనబడాలి? ఇక్కడ అంటున్నాడు, మన మార్గములను ఏం చేద్దాం, మన మార్గములను పరిశీలన చేసుకొని మనం ఎవరి తట్టుకు తిరుగుదాం. మరి ఏది, ఎక్కడుంది? ఎంతమంది ఏమయ్యారు, ఎంతమంది ఎక్కడున్నారు, ఎంతమంది ఏ రోజు వస్తున్నారు, ఎంతమంది ఏ రోజు కనబడుతున్నారంటే ఆదరించుకోవడానికి ఆదివారం పాస్టర్ గారి దగ్గర కాదు. నేను అంటాను కదా, నీ ఆత్మీయ జీవితాన్ని చూసేవాడు ఆయన, నిన్ను పరీక్షించేవాడు ఆయన, నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన, నిన్ను హెచ్చించేవాడు ఆయన, నీకు కృప చూపేవాడు ఆయన, నిన్ను కాచేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన, ఆయుష్ ఇచ్చేవాడు ఆయన, భద్రత ఇచ్చేవాడు ఆయన. ఆయన ఇవ్వకపోతే మనం ఎందుకు పనికిరాము. స్తోత్రం. ఏది, ఎక్కడ పరిశీలన చేస్తున్నాం? ఎంత చెప్పినా ఎలా ఉందంటే చెవిటోడి దగ్గర శంకు ముదినట్టు. ఎంత చెప్పినా, ఏమండి సామెత ఒకటి ఉంది కదా, ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదనేటట్టుగా నేటి పరిస్థితులు ఎలాగున్నాయంటే ఎంత చెప్పినా దేవుని సన్నిధి అంటే గుర్తింపు లేదు. అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకుందాం, దేవుడు నాకు ఇంత కృప చూపాడు, ఈరోజైనా మందిరంలో ప్రశాంతంగా వెళ్ళి 1 గంట పాటు దేవుని మందిరంలో మోకరించి ఈ రాత్రి వేళలో ప్రభువుని మనసారా స్తుతింతాను. దేవుడు నా పట్ల చూపిన కృపను బట్టి, నన్ను ప్రేమించి నా పట్ల ఆయన కనికరం నా బిడ్డల పట్ల, నా ఇంటి వారి పట్ల, నా కుటుంబం అంతం పట్ల ఉంచాడే అని కృతజ్ఞత కలిగిన మనస్సు ఈరోజు లేకపోతుంది. దేవా నన్ను దీవించని దీవెన పొందుకొని దాని దేవుడికి బాయ్ బాయ్ చెప్పేసే వాళ్ళు అయిపోతున్నారు. దేవుడికి టాటా, నీ కానుక ఇచ్చాం, నువ్వు దీవించావంటే నీకేమిచ్చాం, నీకు కానుక ఇచ్చాం. కానుకతో నీకు నాకేమైపోయింది,
బాయ్ బాయ్. మరలా నాకు అవసరం వచ్చినప్పుడు మరలా ప్రార్థించాను, మరలా బలహీనత వచ్చినప్పుడు ప్రార్థించాను, మరలా తీరని కష్టం వచ్చినప్పుడు ప్రార్థించాను, మరలా ఏదైనా నా మీద బరువైన భారం వచ్చినప్పుడు ప్రార్థించాను. అంటే భారం వస్తేనే బుద్ధి వస్తుంది చాలామందికి. ఇక్కడ అదే పరిస్థితి. అయ్యో మన మార్గములను పరిశీలన ఏం చేద్దాం? మన మార్గములను ఏం చేద్దాం? పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టుకు తిరుగుదాం. ఆకాశముందున్న దేవుని తట్టుకు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందాం. స్తోత్రం. దేన్ని ఎత్తుకుందాం అంటున్నాడు? ముందు ఏమెత్తండి? హృదయాలు ఎత్తండి. తర్వాత ఏమెత్తండి? చేతులు ఎత్తండి. ఎందుకు చేతులు ఎత్తడం? అయ్యా నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నా జ్ఞానము కాదు, నా గొప్పతనం కాదు. ఇదిగో నేను కేవలము ఒత్తివాడిని, నీ కృపను బట్టి నేను నిలబడ్డాను. ఆమె చేతులు ఎందుకు ఎత్తాలి? సరెండర్ అయిపోతాడు పోలీసు అధికారి దగ్గర. దొంగోడు ఏం చేస్తాడు? ఏం చేయాలి? సరెండర్ అయిపోతున్నానంటే, అయ్యా నీకు నేను సంపూర్ణంగా ఏం చేస్తున్నాను, ఇదిగో నా దగ్గర ఏ ఆయుధం లేదు, నా దగ్గర ఏ బలము లేదు, నేను ఏమి కూడా నిన్ను చేయడానికి నేను సరిపోయేవాడును కాను అని సరెండర్ అయిపోయినట్లుగా మనము దేవునికి సరెండర్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. అవుతున్నామా? ఏమండి, అవ్వగలుగుతున్నామా? ఎక్కడున్నాం? ఎప్పుడున్నాం? ఏది దేవుని సన్నిధిని గురించిన ఆ భారము, ఆశ. అందుకే అంటున్నాడు, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చెయ్యి. అంటే మేము ఎక్కడో పడిపోయాము, ఎక్కడో నీ సన్నిధిని వెనకబడిపోయాము, ఎక్కడో మేము తప్పిపోయాము, ఎక్కడో మేము తిరుగుబాటు చేశాము, ఎక్కడో మేము నీ సేవకుని మాటను కూడా మేము ఏం చేయలేదు, లెక్క చేయకుండా, లోబడకుండా తిరుగుబాటు చేసి సేవకుని కూడా చులకనగా మాట్లాడిన పరిస్థితులు ఈ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం గమనించే అందుకే ఇర్మియా గ్రంథంలో ఉంది, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగింతాను. నలభై 48వ అధ్యాయం 7వ వాక్యం మీరు చదివితే, నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ విధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొనబడదువు, కామోషు దేవత చెరలోనికి పోవును, ఒకడు తప్పకుండా వాని యాజకులు అధిపతులను చెరలోనికి పోవుదురు. దేనికి స్తోత్రం. ఎందుకు పోవాలనంటే, ఇదిగో మీరు చూస్తే 10వ వచనం చదవండి. కారణము యెహోవా కార్యములను అశ్రద్ధ చేస్తున్నారట. ఎవరిని అశ్రద్ధ చేస్తున్నారు? ఎవరిని అశ్రద్ధ చేస్తున్నారు? దేవుణ్ణి అశ్రద్ధ చేస్తున్నారు, ఆరాధనను అశ్రద్ధ చేస్తున్నారు, ప్రార్థనలు అశ్రద్ధ చేస్తున్నారు, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేస్తున్నారు. దేవుని సన్నిధిలో కనబడవలసినది బదులుగా ఎక్కడో కనబడతాం, ఎక్కడో తిరుగుతాం. ఏమన్నంటే మాకు ఖాళీ చెప్పండి, ఏమన్నంటే మాకున్న పని మీకేం తెలుసు అంటాం. దేవుని సన్నిధి అంటే రావడానికి ఏమండి ఉపవాస కూటాలకు రాగలం, క్రిస్మస్కి వస్తాం, డిసెంబర్లో వస్తాం, నూతన సంవత్సరం ఆ ఎండింగ్ వస్తాం. మరి అప్పుడు వచ్చిన కాళ్ళు ఇప్పుడు ఎందుకు రావంటే, ఇప్పుడు ఆ రోజు కనబడితే చాలు, ఆ రోజుల్లో వెళ్తే చాలు, ఆ రోజుల్లో ఉంటే చాలు. మరి ఇప్పుడేది? దేవుని సందుల ప్రియులారా, అందుకే యెహోవా కార్యము ఏం చేస్తున్నారు? మీరు అశ్రద్ధ చేస్తున్నారు. అందుకే నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ విధులను ఏం చేసావు? నమ్ముకొంటివి, నీవు పట్టుకొనబడదువు, కామోషు దేవత చెరులోనికి పోవునట్లుగా ఒక్కడో తప్పకుండా అందరూ ఎక్కడికి పోతారు? చెరలోనికి పోవదురు. ఒక్కడు తప్పకుండా ఎక్కడికి పోతున్నారట అంటే వాళ్ళు ఎవరిని వదిలేశారు? ఇప్పుడు చెప్పండి. దేవుని యొక్క కార్యాలను
అశ్రద్ధ. చెప్పండి. అందుకేమంటున్నాడు, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు ఎవడట? శాపము వస్తుందట, దీవెన రాదు. ఏమొస్తుంది? శాపమే వస్తుంది. అది ఆశీర్వాదం కాదు, అది క్షేమకరం కాదు, అది నువ్వు అనుకున్నట్టు అది నిలవగా ఉండేది కాదు. ఆయన ఒక్కసారే ఇదిగో రౌద్రుడైతే వాళ్ళ పిల్లలే వారికి ఏమయ్యారు? ఆహారముగా మారిపోయారు. స్తోత్రం కలుగును గాక. సుకుమారము కలిగిన స్త్రీలు ఏమండి, సుందరమైన స్త్రీలు, పాల వంటి స్త్రీలు ఏమండి, బంగారము యొక్క ఛాయి వంటి స్త్రీలు బొగ్గుగా మారిపోయారు. తమ పిల్లలే తమకు ఆహారం అయిపోయారు. కారణం ఏంటంటే దేవుని ఉగ్రత వారి మీద రగలడం మొదలుపెట్టిందట. స్తోత్ర. చూసారా, చాలా పర్యాయాలు మనం దేవుని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నామేమో, దేవుని మాటను నిర్లక్ష్యంగా ఎంచుతున్నామేమో. జాగ్రత్త సుమా. నువ్వు అనుకున్నట్లుగా ఈరోజులాగా రేపు ఉండదు, రేపులాగా ఎల్లుండి ఉండదు, ఎల్లుండిలాగా ఇప్పుడు పర్లేదు అనుకోవచ్చు, కానీ సడన్గా హఠాత్తుగా ఎప్పుడు ఏ పరిస్థితులు ఎవరికి ఏ రీతిగా వస్తాయో మనం తప్పించుకోలేము. తప్పించగలిగిన వానికి మనం మొరపెడితే ఇదిగో నువ్వు ఎంత శత్రువుల మధ్యలో ఉన్నా ఆయన నిన్ను భద్రపరుస్తాడు. స్తోత్ర. యెహోషాపాతును భద్రపరిచిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆయన మనల్ని భద్రపరుస్తాడు. ఆయనకు లోబడదాం, ఆయన శ్రద్ధగా వెతుకుదాం. ఆయన సన్నిధిని అశ్రద్ధ చేకూడినట్లుగా మెలకువతో ఉందాం. దేవుడు అలాంటి ఆత్మ సంబంధమైన సిద్ధ మనస్సు ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం.